ఉమెన్స్ వరల్డ్ కప్లో సెమీస్ వరకు భారత్ సిద్ధమైంది. ముంబైలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. గ్రూప్ దశలో భారత్పై ఆసీసే విజయం సాధించింది. భారీ స్కోర్ను ఛేదించి ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. గ్రూప్ దశలో ఓడినప్పటికీ భారత్ కాన్ఫిడెంట్గానే ఉంది. అయితే టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు అజేయ జట్టుగా నిలిచింది. ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైన 6 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 13 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. భారత్ మాత్రం 7 మ్యాచ్ల్లో 3 గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. 7 పాయింట్లతో 4వ స్థానం సాధించింది. టాప్ ప్లేస్లో నిలిచిన ఆసీస్, 4వ స్థానంలో నిలిచిన భారత్ మధ్యే ఇప్పుడు సెకండ్ సెమీస్ జరగబోతోంది. ఐసీసీ ర్యాంకుల్లో ఆసీస్ అగ్రస్థానంలో, భారత్ 3వ స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటివరకు 7 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. టీమిండియా మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ కొట్టలేకపోయింది. ఫేస్ టు ఫేస్ గణాంకాలు చూస్తే ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపిస్తోంది. 2 జట్ల మధ్య 60 వన్డేలు జరిగాయి. అందులో టీమిండియా 11 మ్యాచ్ల్లోనే గెలిచింది. 39 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా సత్తా చాటింది. వరల్డ్ కప్లో 2 జట్లు 14 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్ల్లో ఆసీస్ గెలిచింది. అందులో 2005 ఫైనల్ కూడా ఉంది. భారత్ మాత్రం 3 సార్లు పైచేయి సాధించింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. వరల్డ్ కప్ సెమీస్ దశలో ఆస్ట్రేలియా, భారత్ మూడోసారి తలపడబోతున్నాయి. గతంలో చెరో సెమీస్లో గెలిచాయి. భారత్, ఆసీస్ను ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. గాయంతో టోర్నీకి ప్రతీక రావల్ దూరమైంది. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా గాయపడింది. సెమీస్కు అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. గ్రూప్ దశలో భారత్పై చెలరేగిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలెస్సా హీలీ కూడా ఫిట్నెస్ సమస్యలతో చివరి 2 మ్యాచ్లకు దూరంగా ఉంది. సెమీస్లో బరిలో దిగితే ఆసీస్కు అడ్వాంటేజ్ అవుతుంది. అలెస్సా హీలీతో భారత్కు సవాల్ తప్పకపోవచ్చు. భారత్ ఓపెనర్గా స్మృతి మందనాతో పాటు షఫాలీ వర్మ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. అమన్జోత్ కౌర్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఉమా ఛత్రి రూపంలో భారత్ ముందు ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. మొత్తంగా ఆసీస్, భారత్ మధ్య సెమీస్ వార్ ఉత్కంఠను పెంచుతోంది. బలమైన ప్రత్యర్థిపై టీమిండియా రివెంజ్ తీర్చుకోవాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. అయితే ఆసీస్తో అంత ఈజీ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒత్తిడిని అధిగమించి సమిష్టిగా రాణించడమే కీలకమంటున్నారు.